కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలకు ఎమ్మెల్యేలు అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. ప్రకాశం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై ఒంగోలు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఏడాదిలో జరిగిన ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇంటింటికి వివరించాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు, మంత్రులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా ఇంటింటికి తిరుగుతూ జనానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఏదైతే గ్రామాల్లో పట్టణాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒంగోలులో చూడొచ్చు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. సార్, ఏం చెప్తున్నారు మీకు జనం పబ్లిక్గా? ఏదైతే మీరు గవర్నమెంట్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ వివరిస్తున్నారు, జనం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజల్లో మంచి స్పందన ఉందండి. ప్రజల్లో ఇప్పుడు వచ్చిన తర్వాత నేను మ్యాక్సిమం ఇప్పుడు 8వ డివిజన్ తిరుగుతున్నాను, 9వది ఈ 4 రోజుల నుంచి. పబ్లిక్లో ఎక్కడా కూడా అందరూ కూడా సాటిస్ఫైగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం వచ్చేసి కొంతమందికి పట్టాలు కావాల్సిన ప్రాబ్లం ఉంది, హౌస్ సొంత పట్టాలు. అదేవిధంగా కొంతమంది పెన్షన్స్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా రేపు వచ్చిన తర్వాత పెన్షన్స్ అన్నీ కూడా పెట్టమన్నాం. సచివాలయానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సచివాలయం వాళ్ళు కూడా దాన్ని అన్నీ కూడా రెడీ చేసుకొని రేపు మన ఓపెన్ అవ్వగానే దాన్ని కూడా అప్లై చేయమని చెప్తున్నాం. అదర్ దాన్ దట్ మిగతాది కూడా మన శానిటేషన్ పర్వాలేదు, డ్రింకింగ్ వాటర్ కూడా పర్వాలేదు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పర్వాలేదు, అన్నీ కూడా మిగతా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఇప్పుడు కాలువలు కానీ ఇవన్నీ కూడా మనం పర్సూ చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడికి ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా చిన్న నా కంటికి కనపడ్డాయి కూడా పబ్లిక్ గ్రీవెన్స్లో వచ్చినవి కూడా ఇమీడియట్గా నోట్ చేసుకొని విత్ ఇన్ ఏ మంత్ లోపల అది రెక్టిఫై చేసే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. అంటే దాదాపు ఒక 5 రోజుల నుంచి మీరు ఒంగోలులో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానమైన సమస్యలుగా అంటే ఇటు ఇళ్ల స్థలాలు కావాలని కొంతమంది అడుగుతున్నారు, కొన్ని చోట్ల వాటర్ రావట్లేదని చెప్తున్నారు, కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదని చెప్తున్న పరిస్థితి. అంటే టౌన్ ఎక్స్పాండ్ అయింది, ఇల్లులు పెరిగినాయి. దానివల్ల ఏమవుతుందంటే చివరి వరకు వెళ్ళాలి అన్నప్పుడు వాటర్ ప్రాబ్లము లాస్ట్ వాళ్ళకి రావట్లేదు. దాన్ని ఇప్పుడు పైపులు అమృత్ 2లో పైపులు కూడా పెట్టాం. డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి కరెక్ట్గా ఓవర్ ట్యాంక్స్ కూడా ఇవన్నీ కూడా పెట్టారు. ఇవి కానీ రేపు పని మొదలైంది అంటే విత్ ఇన్ 2 years లోపల ఇంక ఎవ్రీడే వాటర్ ఇస్తాం. ఏదైతే ఒంగోలులో ఎప్పటి నుంచో తాగునీరు సమస్య ఉందో దాన్ని పూర్తిగా ఒంగోలులో పోయే పరిస్థితులు ఉంది. అది కూడా టెండర్కి అయిపోయింది, పిలిస్తే రేపు పని స్టార్ట్ అయింది అంటే మొత్తానికి అందరికి కూడా ప్రతిరోజు ఇచ్చేదానికి తీసుకెళ్తాం. ఒంగోలుకి మేజర్గా వచ్చేసి మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఒకటి, రెండే ప్రాబ్లం ఉండేది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా అది పోయినసారి మేము చెప్పాము, ఆల్రెడీ కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాం. దాన్ని 89 కోట్ల పోతరాజు కాలువ దాన్ని శాంక్షన్ చేస్తే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళ ఇబ్బంది వల్ల అది క్యాన్సిల్ అయింది. దాన్ని మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది వచ్చే లోపల రేపు పబ్లిక్ ఇబ్బంది రాకూడదని చెప్పేసి ముందు ఒక 50 లక్షలు పెట్టి అవన్నీ కూడా పోతరాజు కాల అంతా క్లియర్ చేస్తున్నాం. చేస్తే ఇవన్నీ కూడా డివిజన్స్లో చిన్న వర్షానికి ఇవన్నీ వాటర్ ఎప్పుడైతే రివర్స్ కొడుతుందో అది కాలువ రెడీ అయిందంటే కాలువ ద్వారా అంతా కూడా క్లీన్ అవుతుంది. అది మేజర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. సార్, మహిళలు ఇక్కడ లోకల్గా సమస్యలను ఏమైనా చెప్తున్నారా, లేకపోతే ప్రభుత్వం తీరు ఎలా ఉందనేది ఒకసారి వాళ్ళతోటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది? ఎవరికి ఏ ఇబ్బంది ఉందో అని తెలుసుకొని ఆయా శాఖల వాళ్ళని దగ్గర పెట్టుకొని డోర్ టు డోరు తిరిగి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గం చూపిస్తున్నారు. చాలా సంతోషం. వృద్ధులైతేనేమి, అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమంలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే స్కీముని తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా నిజంగా రావణ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు. ప్రభుత్వం బాగానే ఉందయ్యా, వచ్చినాక అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వమే బాగుందయ్యా, పోయిన ప్రభుత్వమే బాగుంది, ఇదే బాగుంది. 2 పిల్లలకు పడే అమ్మవాళ్ళు మరి మా ఆయన పింఛన్ వస్తుంది, అన్నీ బాగానే ఉంది. సూపర్ 6 హామీల్లో భాగంగా అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి తిరిగి కూడా వివరిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే ప్రజల నుంచి కూడా కొంతమంది పింఛన్లు అందటం లేదని, కొంతమంది ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎంపీని కావచ్చు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా ఇటు ఎమ్మెల్యేలు స్వీకరిస్తున్నారు, వాటన్నింటిని కూడా పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు. ఇది ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్ర.